మేము గడ్డం ట్రిమ్మింగ్ చేసే లెక్క మనకు గడ్డి కూడా ట్రిమ్మింగ్ చేసే మిషన్లు వచ్చినాయి. 80,000 రూపాయలు పెడితే అది వస్తుంది. అది వచ్చి కొడితే గంట లోపల ఎకరం సాగు చేస్తుంది. ఈ మొక్క ఎంతైతే ఉందో మీరు చూడండి. ఈ మొక్కని కాస్త చెట్టు బట్టి గుంజితే ఎంతైతే వస్తుందో అంత ఏరు వచ్చేస్తుంది ఇమీడియట్లీ. ఈ చెట్టు ఆకు ఎంతైతే దూరం వస్తుందో అందుతుందో అంతవరకు ఏరు వస్తుంది. అంతవరకు మీరు ఎక్కడ కూడా ట్రిమ్మింగ్ చేయాలి తప్ప కల్టివేషన్ పారలతోని లేకపోతే పౌలతోని అది కొట్టద్దని చెప్పి స్పష్టంగా చేస్తా ఉన్నారు. దుమారాలు రకరకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని చివరి దాకా కూడా ఏమైందో తెలియనటువంటి పరిస్థితుల్లో వరి పండించినటువంటి రైతు ఉంటే మరి ఆయిల్ పామ్ రైతు కాలు మీద కాలేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఏ ప్రకృతి వైపరీత్యాలకైనా నిలబడుతుంది ఆ మొక్క, గట్టి మొక్క. అదేవిధంగా దీనికి అంతా కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తుంది. మొక్క 20 రూపాయలకి ఇస్తుంది, పడేది 270 రూపాయలు. సో రూపాయలకి సబ్సిడీ మీద అందజేస్తుంది. అంటే 240 రూపాయల వరకు ప్రభుత్వం భరించి మీకు ఇస్తుంది. ఇందాక జంగారాఘవరెడ్డి గారు చెప్పినట్టుగా 12.5 ఎకరాల వరకు మీకు ఎస్సీ ఎస్టీ అయితే ఫ్రీ డ్రిప్ వాళ్ళే పెట్టిపోతారు కంపెనీ వాళ్ళు. 12.5 ఎకరాల వరకు, 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు. సో అది కూడా పెంచామని మేము లెటర్ పెట్టినాం. వరి మీద ఆధారపడి ఇంకా బతున్నారు. నూతనంగా వ్యవసాయం నేర్పించాలి, నూతన వంగడాలను ముందుకు తీసుకురావాలి. ఇలాంటి ఆయిల్ ఫీడ్ ద్వారా ఎకరాకు 1,00,000 పైన రాబడి వచ్చే పంటను అందరికీ అందుబాటులో తేవాలి, అందరినీ ఆ వైపు ప్రోత్సహించాలని ఒక చక్కటి మీటింగ్ల ద్వారా ఇవాళ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గాని, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారి, ఆయిల్ ఫీడ్ చైర్మన్ అన్న జంగారాఘవరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి, రైతును రాజు చేయడం కోసం ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రైతును ప్రోత్సహించి గత ప్రభుత్వాలు చేయనటువంటి సబ్సిడీలు కానీ, గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులను రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నిజంగా అంటే రైతన్నలందరూ కూడా అన్ని విధాల సహాయ సహకారంతో పాటు అవేర్నెస్ కూడా పెరగాలి, అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చదువుతల్లి నెక్స్ట్ గార కిష్టయ్య రెడీగా ఉండండి. కవిత కవిత ఉందా? ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగారాఘవరెడ్డి గారి నేతృత్వంలో ఆలేరులో పెద్ద ఎత్తున మెగా ప్లాంటేషన్ ఇలా కొలంపేక గ్రామంలో పెట్టడం, ఈ ఒక్కరోజే 25 ఎకరాలకు ఇలా ఆయిల్ ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా జంగారాఘవరెడ్డి గారికి, వ్యవసాయ అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేయాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు రైతును రాజు చేయాలనే లక్ష్యంతో ఈ 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 18 మాసాలనే 1,00,000 కోట్లు రైతులకు అన్ని విధాలా సహకరించినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అందులో భాగంగా పంట మార్పిడి జరగాలి, రైతులకు లాభసాటిగా వ్యవసాయం ఉండాలి, ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇక్కడ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇబ్బందులున్నా వాటన్నిటి తట్టుకొని నిలబడాలి, రైతు లాభసాటి వ్యవసాయం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ఫామ్ ఎంకరేజ్ చేస్తూ వాటికి సబ్సిడీ కూడా ఇస్తూ, వాటికి డ్రిప్ సబ్సిడీతో పాటు చెట్లను కూడా 20 రూపాయలకే చెట్టించి రైతులను ప్రోత్సహించి ఇవాళ పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చేయడంలో భాగంగా ఇవాళ కొలంపేగలో ఈ అవేర్నెస్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఒకే చోట సుమారు 500 మంది రైతులకు అవగాహన కల్పించి ఒకే రైతు 25 ఎకరాలు ఇవాళ ఆయిల్ ఫామ్ పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఆయిల్ ఫామ్ అనేది సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన రాబడి ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా ఆయిల్ సీడ్ చైర్మన్ గారు జంగారాఘవరెడ్డి గారి నేతృత్వంలో ఇంకా ఈ ప్రాంతంలో
ఆయిల్ సాగును పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దానికి అధికారులు, గౌరవ కలెక్టరు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రైతుల ఈ సమావేశాన్ని ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా యాదాద్రి జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఆలేరులో పెద్ద ఎత్తున ఆయిల్ సాగు అయ్యే విధంగా నా వంతు కృషి చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. నేను కూడా 50 ఎకరాల ఆయిల్ ఫామ్ పెట్టాలని చెప్పి ఇప్పుడే ప్రభుత్వం అక్కడ అధికారులతో కానీ ఇక్కడ వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు తీసుకొని రైతులను ఎక్కువ ఈ ఆయిల్ ఫామ్ దిక్కు మళ్ళీ విధంగా సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఒకే రోజు మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసం. ఆయిల్ ప్లాంటేషన్లో వారికి జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా తీసుకుపోవాలి, ముందుకు పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, ఏ పంట వేస్తే రైతులకు మెరుగైన లాభం జరుగుతుంది, రైతును రాజు చేసే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ, ఇందులో భాగమే ఈరోజు ఆలేరు కాన్స్టిట్యూషన్లో నల్గొండ జిల్లా తరపున మెగా ప్లాంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఇలా బీర ఐవే గారు కూడా దీనికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఎక్కువ చెప్పకుండా కొంతనే తెలియజేస్తా ఉన్నా. రైతు సోదరులారా, పంట మార్పిడి చేసుకుంటే ఏ పంటకైనా రైతుకు లాభసాటిగా ఉంటుంది, ఉత్పత్తి అధికంగా వస్తుంది. మీరు కంటిన్యూగా వరి వేస్తే 4 సంవత్సరాల తర్వాత ఆ భూమి చౌడు భూమిగా మారే అవకాశాలు ఉన్నాయి, అవసరంగా మారుతుంది. కాబట్టి పంట మార్పిడి అవసరము. పంట మార్పిడి అవసరంలో భాగం లాభదాటిగా ఏది ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నా. ఈరోజు తెలంగాణలో, భారతదేశంలో లాభసాటి పంట అంటే ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్స్. దానివల్ల ఎకరానికి 1,50,000 లాభం వస్తుంది. ఎకరానికి 10 నుండి 12 క్వింటాల ఇలా దిగుబడి వస్తుంది. కాబట్టి దాన్ని మనం వేసినట్టంటే 4 సంవత్సరాలు దాన్ని చిన్నపిల్లల్లాగా చూసుకుంటే 30 సంవత్సరాలు అది నిన్ను ఒక పెద్ద కొడుకుగా నీ కుటుంబాన్ని ఇలా సాదే దిశలో ముందుకు పోతుంది. 4 సంవత్సరాలు చిన్న రైతు మరి ఎట్లా బతకాలని ఆలోచిస్తే దాంట్లో అంతర్ పంట కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలా మీరు దీనికి ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే 20 రూపాయలకే మొక్క సప్లై చేస్తూ ఉంది. డ్రిప్ ఇరిగేషన్ మీద బీసీలకు, ఓసీలకు అయితే 80% సబ్సిడీ, ఎస్సీలకు అయితే 100% సబ్సిడీ కూడా ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇలా 4,500 రూపాయలు ఇలా పెట్టుబడి కింద ఫర్టిలైజర్ కానీ ఇంకేదన్నా కానీ కలుపు గురించి కానీ మీకు పెట్టుబడి కూడా సంవత్సరానికి 4,500 రూపాయలు పెట్టుబడి కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పంటకు కోతుల బాధ లేదు, ఇలా దొంగల బాధ లేదు, పురుగు బాధ లేదు, ఇలా మార్కెటింగ్ బాధ కూడా లేదు. పంట మీ చేన్లో పంట మేమే కంపెనీ కొనుగోలు చేసి, ఆయిల్ ఫీల్డ్ కొనుగోలు చేసి వితిన్ 3 డేస్లో 3 రోజులలో మీ అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ మీకు ఒకటి నిజమైన చెప్తా ఉన్నా, ఇవాళ నర్సంపేటలో అధికంగా 1 ఎకరంలో 16 క్వింటన్ల ఇలా ఉత్పత్తి జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. గ్రేడింగ్ కూడా ఇలా ఆయిల్ కాంటెంట్ కూడా ఇలా ఖమ్మం కన్నా ఇక్కడ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకేదైనా అవసరం ఉంటే ఈ మండలంలో, ప్రతి మండలంలో ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారు, మా నర్సరీలు ఉన్నాయి, అక్కడ మీరు సంప్రదించవచ్చు. మీకు ఏదైనా పనిముట్లు కావాలనుకున్నా అక్కడనే సేకరించుకోవచ్చు. అన్ని సదుపాయాలు అందిస్తుంది
తుమ్మల నాగేశ్వరరావు ఒక వ్యవసాయ మంత్రిగా, ఒక వ్యవసాయం అనుభవం ఉన్న మంత్రిగా వారి ఆధ్వర్యంలో ఆయిల్ ఫీడ్ కంపెనీ ఇలా ముందుకు పోతుంది. ఇలా రైతుకు రక్షణగా బంగారు బాట వేసే దిశలో ముందుకు ప్రయాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.